operators. Both are same. Relational operators anna comparison operators anna both are same. So what do you mean by relational operator or relational operators? Relational operators ante endante, సో రెండు వాల్యూస్ ఇచ్చి ఆ రెండింటిని రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ ఎనీ టూ క్వాంటిటీస్. సో టూ వాల్యూస్ ఇచ్చే ఈ టూ వాల్యూస్ లేదు లార్జెస్ట్ వాల్యూ, లేదా రెండు ఈక్వల్గా ఉన్నాయా, లేదా రెండు డిఫరెంట్గా ఉన్నాయా, సో లేదా అనేది చెక్ చేయడాన్ని సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. కంపేర్ ఎనీ టూ క్వాంటిటీస్ ఈజ్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్. దట్ ఈస్ గ్రేటర్ than or equal to, less than or equal to, not equal to, double equal to. సో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 greater than 3, దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. వై? బికాజ్ 2 అనేది 3 కంటే చిన్నది. కానీ మనం రాసింది ఏంటి? ఈ గ్రేటర్ దాన్ అంటే ఏంటంటే ఇటు సైడ్ పెద్దగా ఉండాలి. ఇటు సైడ్ పెద్దగా ఉంటే అది ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, సో 3 greater than 1, yes, this condition is true. Why? Because 3 కంటే కూడా 1 కంటే కూడా 3 పెద్దది. yes, అంటే ఇటు సైడ్ ఉన్నది పెద్దగా ఉండాలి. గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసినప్పుడు LH సైడ్ ఉండాల్సింది గ్రేటర్ వాల్యూ అయి ఉండాలి కంపేర్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, అండ్ కమింగ్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఐదర్ LH side is greater than RH side, this is greater than or equal to, this condition is false. So it is similar to greater than, but ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కి గ్రేటర్ దాన్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 greater than or equal to 3, yes, this condition is true. Why? Because అయితే ఇది పెద్దగా ఉండాలి, లేకపోతే ఈ రెండు సమానంగా ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఈక్వల్ టు తీసుకున్నాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. జనరల్గా ఇది పెద్దగా ఉండాలి, లేదు ఈ రెండు ఈక్వల్గా ఉన్నా పర్లేదు. అలాంటి కేసెస్లో మాత్రం ఇది ట్రూ. సేమ్ ఇదే సిచ్యువేషన్ పైన గ్రేటర్ దాన్లో ఇచ్చాం అనుకోండి, 3 greater than 3, రైట్, దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే 3 అనేది 3 కంటే పెద్దది కాదు, రైట్. సో ఇక్కడ తీసుకుంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టులో తీసుకుంటే కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, లేదు 5 greater than or equals to 3, ఎస్ 3 కంటే 5 పెద్దది. ఇలాంటి కేసెస్లో కూడా ట్రూనే, రైట్. సో ఈ ఎక్స్ప్రెషన్లో కూడా ట్రూ వస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్లో కూడా ట్రూ అవుతుంది. సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ని మనం గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తే ఫాల్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ లెస్ దాన్ మీనింగ్ ఏంటంటే RH సైడ్ ఎప్పుడు గ్రేటర్ వాల్యూ అయ్యి ఉండాలి కంపేర్ టు LH సైడ్. దట్ ఈస్ 4 less than 5, ఎస్, దిస్ కండిషన్ ఈస్ ట్రూ. అంటే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎప్పుడు గ్రేటెస్ట్ వాల్యూ అయ్యి ఉండాలి కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో 4 కంటే 5 పెద్దదే కదా అంటే ఇలా చెప్పొచ్చు, లేదా 5 కంటే 4 చిన్నదా కాదా, లెస్ దాన్ వాల్యూ ఆర్ నాట్. ఇఫ్ 4 less than 5 ఆర్ నాట్, సో 5 ఇది ఇప్పుడు 4 అనేది 5 కంటే చిన్నదా కాదా, ఎస్ చిన్నది, దిస్ కండిషన్ ఈస్ ట్రూ. సో ఇప్పుడు మరి ఫాల్స్ కేసు రాద్దాం. 5 less than 4, దిస్ కండిషన్ ఈస్ ఫాల్స్. సో 5 less than 5, దిస్ కండిషన్ ఈస్ ఆల్సో ఫాల్స్. ఓకే, అంటే నీకు ఎప్పుడు కూడా LH సైడ్ చిన్నగా ఉండాలి కంపేర్ టు RH సైడ్, రైట్. అంటే గ్రేటర్ దాన్ కి క్వైట్ ఆపోజిట్, కరెక్ట్గా చెప్పాలండి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు ట్రూ అవుతుంది? 4 less than or equal to 5, condition is true, and 4 less than or equal to 4, again condition is true. Okay, ఈ టూ సిచ్యువేషన్స్ లో కూడా ట్రూ. వై? బికాస్ 4 less than or equal to అన్నా అంటే సమానంగా కూడా ఉండొచ్చు, లేకపోతే ఈ 5 కంటే 4 చిన్నదైనా అయి ఉండొచ్చు. ఈ టూ సిచ్యువేషన్స్ లో ఇది ట్రూవే అండ్ ఇది ట్రూవే. మరి ఏ సిచ్యువేషన్ లో ఫాల్స్ అవుతుంది? 5 less than or equal to 4. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ కండిషన్ ఇస్ ఫాల్స్. వై? బికాస్ 4 అనేది 4 కంటే 5 చిన్నది కాదు. ఓకే, అంటే ఇక్కడ చిన్నగా ఉండాలి దీనికంటే, అప్పుడే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. లెస్ దాన్ అంటే మీనింగ్ అది. లెక్స్ నాట్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 5 నాట్ ఈక్వల్ టు 5. సో ఈ నాట్ ఈక్వల్ టు అంటే ఈ రెండు
సమానంగా ఉండకూడదు. బోత్ ఆర్ అన్ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. సో రెండు ఈక్వల్ గా లేకపోతేనే దిస్ కండిషన్ ఈస్ ట్రూ, అదర్వైజ్ దిస్ కండిషన్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు రెండు వాల్యూస్ ఎలా ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ వేరియబుల్ ఉంది, సేమ్ నెంబర్ ఉంది. సో నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ రిటర్న్స్ ఫాల్స్. వై? బికాస్ బోత్ వాల్యూస్ ఆర్ సేమ్. బోత్ రెండు వాల్యూస్ సేమ్ గా ఉంటే ఏం చేస్తుంది, నాట్ ఈక్వల్ టు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నాట్ ఈక్వల్ టు అంటే రెండు సమానంగా ఉండకూడదు. దట్ ఈస్ 6 నాట్ ఈక్వల్ టు 5. ఎస్, లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది రెండు ఈక్వల్ కాదు, దెన్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకేనా? రెండు వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడే నాకు బ్లాక్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే we use not equal to, right? రెండు వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటేనే విత్ ఇన్ ద కండిషన్ ఆర్ విత్ ఇన్ ద బ్లాక్ లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే సో మనం నాట్ ఈక్వల్ టు యూస్ చేస్తాం, రైట్? అండ్ డబుల్ ఈక్వల్ టు దానికి క్వైట్ ఆపోజిట్. సో 5 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 5 దెన్ కండిషన్ ఈస్ ట్రూ. వై? బికాస్ LH సైడ్ RH సైడ్ సేమ్ వేరియబుల్ ఉంటే ఆర్ సేమ్ నంబర్ ఉంటే సేమ్ వాల్యూ అయితే దట్ కండిషన్ ఈస్ ట్రూ. రెండు ఈక్వల్ గా ఉంటేనే ట్రూ. సో రెండు ఈక్వల్ గా లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఈక్వల్ టు 6, దిస్ కండిషన్ ఈస్ ఫాల్స్. ఓకే, సో క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఈక్వల్ టు గా ఉంటే ఫాల్స్, ఇక్కడ ఈక్వల్ టు గా ఉంటే ట్రూ. ఇక్కడ డిఫరెంట్ గా ఉంటే ట్రూ, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటే ఫాల్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు కి నాట్ ఈక్వల్ టు కి డిఫరెన్స్. ఓకే, సో దీస్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో నాట్ ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే మన ప్రతి ప్రోగ్రామ్ ఈ ఆపరేటర్స్ యూజ్ చేసే మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. బిట్ వైజ్ ఆపరేటర్స్, షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్, సో బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ XOR అంటాం. This is tilde symbol, that is tilde symbol, this is one's complement. So one's complement, one's complement అంటే జనరల్ గా మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ x is equal to 5, so next tilde symbol x, it means negation of an existing bit. one's complement అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు 5 ని బైనరీ వాల్యూలో తీసుకుంటే, 5 ని బైనరీ వాల్యూలో తీసుకుంటే, వన్ సెకండ్, 5 ని బైనరీ వాల్యూలో తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఫైవ్ ని బైనరీ వాల్యూ తీసుకుంటే అంటే యాక్చువల్గా 5 అనే వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అంటాం జనరల్ గా. సో ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే మీరు బైనరీ వాల్యూస్ లో తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ వాల్యూ ఎలా వస్తుందో నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందంటే 101 అంటే 101. సో దిస్ ఈస్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ వాల్యూ, డెసిమల్ వాల్యూ 5. సో దీనికి వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే వన్స్ కాంప్లిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే నెగేషన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ బిట్. ఇక్కడ ఉన్న బిట్స్ కి ఆపోజిట్. సో మనం ఎప్పుడు బైనరీ వాల్యూస్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతాం. సో దిస్ అవుట్పుట్ ఈస్ సో 0 1 0. వై? బికాజ్ ఫస్ట్ 1 ఉంది ఇక్కడ, దాన్ని 0 చేస్తాం. నెక్స్ట్ 0 ఉంది, దాన్ని 1 చేస్తాం. నెక్స్ట్ 1 ఉంది, దాన్ని 0 చేస్తాం, రైట్? సో దిస్ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 5. సో దిస్ ఈజ్ వన్స్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, మీరు తీసుకున్న ఒక డిజిట్ ఏదైతే ఉందో నంబర్, ఆ నంబర్ని ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేయండి. ఆ కన్వర్ట్ చేసిన బైనరీ వాల్యూకి 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1 చేయండి. బట్ ఇది ఎగ్జిక్యూషన్ టైంలో మనకి ఎలా వస్తుంది అంటే, సో కొంచెం మీకు డిఫరెంట్ గా వస్తుంది అవుట్పుట్. ఎందుకంటే మనకి వచ్చేది బైనరీ వాల్యూస్ లో రాదు అవుట్పుట్. బైనరీ వాల్యూస్ లో రాకుండా ఏమొస్తుంది అంటే నార్మల్ గా డెసిమల్ వాల్యూసే వస్తాయి. బట్ మనం తీసుకున్న
నంబర్కి డెసిమల్ వాల్యూ వస్తే అది నిజం కరెక్టా కాదా, మనం తీసుకున్న నెంబర్కి ఈక్వలెంట్ వన్స్ కాంప్లిమెంట్ వచ్చిందా లేదా చెక్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ దట్ ఇప్పుడు 5ని సో బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఎలా అంటే చూడండి ప్రొసీజర్. దిస్ ఈజ్ 2తో డివైడ్ చేయాలి. 2 2s are 4, రిమైండర్ 1. ఓకే, ఎందుకంటే 2 2s are 4 కాబట్టి సో రిమైండర్ 5లో నుంచి 4 తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది కాబట్టి రిమైండర్ 1. సో అండ్ అగైన్ 2తో డివైడ్ చేస్తాం. దిస్ ఈజ్ 1 0 1, దిస్ ఈజ్ 1 0 1. సో 1 టైం పోతుంది, రిమైండర్ 0, 2 1s are 2, రిమైండర్ 0. సో ఇప్పుడు ఇలా వచ్చిన వాల్యూస్ని మనం ఎలా స్టోర్ చేస్తామంటే మెమరీలో దిస్ ఈజ్ ఎల్ఎస్బి, దిస్ ఈజ్ ఎల్ఎస్బి అండ్ దిస్ వన్ ఈజ్ ఎంఎస్బి, ఎల్ఎస్బి అండ్ ఎంఎస్బి. ఓకే, ఇట్ మీన్స్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. దిస్ ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. మనం ఎప్పుడు కూడా సో 1 0 1 చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కే మూవ్ చేస్తాం. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ కాల్డ్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. సో దీనికి ఈజీ మెథడ్ ఒకటి ఉంది. సో ఈజీ మెథడ్ ఏంటంటే సింపుల్గా మీకు ఏదైనా వాల్యూ ఇచ్చి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలన్నా అనుకోండి, బైనరీ అంటేనే 2. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మనం వాల్యూస్ ఎలా తీసుకుంటాం అంటే 1 2 4 సో 4 8 16 32 అండ్ సో ఆన్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే బైనరీ వాల్యూ కావాలి, 12. సో ఇక్కడున్న తీసుకున్న డిజిట్స్లో ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకు 12 వస్తుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 8 + 4 దట్ ఈస్ కాల్డ్ 12. 8 + 4 12. సో రిమైనింగ్ ఆల్ బిట్స్ ఆర్ జీరోస్. సో మనకి ఎక్కడైతే మనం ఏ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన డెసిమల్ వాల్యూ వస్తుందో ఆ వాల్యూస్ ఎదురుకుండా 1s పెట్టుకుని రిమైనింగ్ అన్ని జీరోస్ పెట్టుకుంటే సో దీన్నే బైనరీ కన్వర్షన్ అంటాం. సింపుల్ షార్ట్ కట్ మెథడ్. సో మీరు గుర్తుపెట్టుకోండి 00 11 అండ్ 000. మనం 4 బిట్స్లో రిప్రజెంట్ చేసుకుంటే ఇవి రాయని అవసరం లేదు. ఒకవేళ 8 బిట్ రిప్రజెంటేషన్ అంటే ఇవన్నీ రాయాలి, 4 zeros 11 00. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని నిజంగా క్యాలిక్యులేట్ చేసి చూడండి, కావాలంటే కరెక్ట్గా వస్తుందో లేదో. లేదు, సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి. ఇందాక మనం 5 తీసుకున్నాం. సో 5 బైనరీ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ సమ్ చేస్తే మనకి 5 వస్తుంది. సో 4 1, సో 1 1. సో మధ్యలో ఉన్న 0 2 అనేది 0. సో రిమైనింగ్ అన్ని జీరోస్ పెట్టుకోండి. సో రిమైనింగ్ ఆల్ జీరోస్. మనం ఓన్లీ 3 బిట్ మనం ఇందాక రాసింది 3 బిట్స్లో కాబట్టి ఈ 3 బిట్స్ని రిమూవ్ చేస్తే మనకి తీసుకున్నది ఇదే కదా, సేమ్ చూడండి. సో 1 0 1 మనం క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది, షార్ట్ కట్ మెథడ్లో ఇలా చేసినా అదే వస్తుంది. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ కాల్డ్ decimal to binary conversion, right? So this is 1's complement, so next, so shift left అంటే మీనింగ్ ఏంటంటే ఏమి లేదు, మనం రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాం, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి బిట్స్ని మూవ్ చేస్తున్నాం అంతే. సో ఎన్ని పొజిషన్స్ మూవ్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్న దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 1 1 0 0. దిస్ ఈజ్ 12. అంటే మనం ఎలా రాసినట్టంటే 12 షిఫ్ట్ లెఫ్ట్ 2 అంటే 12 అనే మన 12ని బైనరీలో రిప్రజెంట్ చేయండి ఇలాగా, దాన్ని 2 పొజిషన్స్ మూవ్ చేయండి లెఫ్ట్కి. అంటే మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ చేయండి అని. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే ఈ చివరున్న 2 బిట్స్ అరేజ్ అయిపోయి ఈ రైట్ హ్యాండ్ సైడ్ మనం ఫిల్ చేస్తాం. ఈ లెఫ్ట్ ఏమో డిస్కార్డ్ అయిపోతాయి, ఇక్కడేమో మనం మళ్ళీ 2 బిట్స్ని యాడ్ చేస్తాం. సో 0 అనే బిట్స్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేస్తాం చూడండి, దట్ ఈజ్ 2. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఫస్ట్ ఒకసారి మూవ్ చేస్తే నీకేమవుతుంది
సో ఫస్ట్ 1 టైం మూవ్ చేస్తే నీకు ఏమొస్తుందంటే ఆ చివరున్న బిట్ పోతుంది. సో 0 0 0 అండ్ దెన్ 1 1 1 1 1 0 0 0. అంటే ఏమైంది, ఈ చివరి బిట్ పోయి ఇట్ సైడ్ ఇంకో 0 యాడ్ అయింది, రైట్? సో ఇప్పుడు 1 టైం చేస్తే 1 టైం మూవ్ చేస్తే సో మళ్ళీ సెకండ్ టైం కూడా మూవ్ చేసాం అనుకుందాం, సెకండ్ టైం కూడా మూవ్ చేసాం, అప్పుడు ఏమవుతుందో చూడండి, 0 0 1 1 0 0 0 0. ఓకే, సో ఇప్పుడు ఏమైంది చూడండి, మీరు తీసుకున్న విధి మీకు ఫైనల్గా 2 పొజిషన్స్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ రిమూవ్ అయిపోయి రైట్ హ్యాండ్ జీరోస్ యాడ్ అయ్యాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ షిఫ్ట్ లెఫ్ట్. ఓకే, సేమ్ షిఫ్ట్ రైట్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు రైట్ సైడ్ బిట్స్ రిమూవ్ అయిపోతాయి, అంతే, రైట్ సైడ్ బిట్స్ రిమూవ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి, 0 0 0 1 1 0 0. ఇప్పుడు నేను షిఫ్ట్ రైట్ అన్న, రైట్ సైడ్ షిఫ్ట్ చేయండి అని 2 పొజిషన్స్ మూవ్ చేస్తాం, అంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఈ 2 ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతాయి, ఈ లెఫ్ట్ సైడ్ 2 బిట్స్ యాడ్ అవుతాయి. సో అదే చూడండి, దట్ ఈస్ 0 0 0 0 0 1 1. సో దిస్ ఈజ్ షిఫ్ట్ రైట్, అంటే రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాము అని, రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాము, మూవ్ చేస్తే ఈ 2 బిట్స్ రిమూవ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఇంకో 2 బిట్స్ యాడ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ షిఫ్ట్ రైట్. అండ్ కమింగ్ టు బిట్ వైజ్ అండ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 5 and 2 5ని 2ని బిట్ వైజ్ ఎండ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడంటే వాల్యూ, సో 5 బిట్ వైజ్ అండ్ 2 ఇలా ఇచ్చారు, 5 బిట్ వైజ్ అండ్ 2 ఇలాంటివి ఇచ్చి మనం క్యాలిక్యులేట్ చేయమంటే డెఫినెట్గా ఇదే ప్రొసీజర్. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే ఎండ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ట్రూత్ టేబుల్ ఒకటి ఉంటుంది. ఈ ట్రూత్ టేబుల్ ఏంటంటే నువ్వు ఇలా మల్టిప్లై చేసేటప్పుడు ఓకే, సో 1 1 ఉంటేనే 1, రిమైనింగ్ ఆల్ కేసెస్ 0. సో దిస్ ఈజ్ 0 0 0. వై? బికాస్ 1 into 0 0, అగైన్ 0 into 1 0, 1 into 1 0, సారీ 1 into 0 0. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 3 తీసుకున్నారు, సో 1 into 3 సారీ 5 into 3 5 and 3. సో ఇప్పుడు 1 into 1 1, రిమైనింగ్ ఆల్ కేసెస్ 0. ఓకే, సో బిట్ వైజ్ ఎండ్ అంటే మనకు రూల్ ఏంటంటే సో ఒకటే రూలు, 1 1 ఉంటేనే 1 1 ఉంటేనే నీకు 1 1 into 1 1, రిమైనింగ్ ఆల్ కేసెస్ zeros. Okay, that is called bitwise and. So coming to bitwise R అంటే మీనింగ్ ఏంటంటే సో ఏ ఒక్క 1 ఉన్నా చాలు 1. ఓకే, 1 1 ఉన్నప్పుడు మాత్రమే 0, సారీ 2 zeros ఉన్నప్పుడు మాత్రమే 0. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1, సో 1 1, that is chivar bit 0. So this is the output is so 1 1 1. So this is an output. Okay, see the bitwise R, 2 zeros ఉన్నప్పుడే 0, రిమైనింగ్ ఆల్ కేసెస్ 1. ఇక్కడ 2 1 ఉన్నప్పుడే 1, రిమైనింగ్ ఆల్ కేసెస్ 0. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఇప్పుడు ఎక్స్ వై రెండు ఉన్నాయి, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ వై. సో ఇప్పుడు మనకి ట్రూత్ టేబుల్ చూసుకుంటే 1 1 1, that is 0, exclusive R value 0, 1 0, exclusive R is nothing but 1. So 0 1, exclusive R value 1. So 0 0
exclusive OR value, so exclusive OR value 0. అంటే మనకి ఏంటి ఇక్కడ రెండు ఆపోజిట్ బిట్స్ ఉన్నప్పుడు మాత్రమే 1 1, రెండు ఆపోజిట్ బిట్స్ ఉన్నప్పుడు మాత్రమే 1 1. ఓకే, రెండు సేమ్ బిట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ 0. ఓకే, రెండు సేమ్ బిట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ 0, రెండు ఆపోజిట్ గా ఉంటేనే మనకు అవుట్పుట్ 1. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఆర్. దీనికి యాక్చువల్ ఫార్ములా ఏంటంటే ఏ డాష్ అంటే నాట్ ఏ నెగేషన్ ఆఫ్ ఏ డాష్ అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ, సో వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అండ్ బి ప్లస్ సో ఏ బి డాష్ దట్ ఈస్ వన్స్ కాంప్లిమెంట్. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే నెగేషన్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ 0. ఈ ఫార్ములా చూద్దాం 1 1 తీసుకున్నప్పుడు. హియర్ a ఈక్వల్ టు 0 and b ఈక్వల్ టు 0 ఫర్ ఎగ్జాంపుల్, రైట్. నెగేషన్ ఆఫ్ a 1 డాట్ హియర్ a వన్స్ కాంప్లిమెంట్ డాట్ b, రైట్. the b is nothing but 0, so plus b a 0 dot ones complement of b that is 1. So final output is 1 into 0 0, 0 into 1 0, 0 plus 0 0. So both a and b value 0, finally exclusive R value 0. Okay, and coming to for example, so a equal to 1 and then b equal to 1, b equal to 0 for example, b equal to 0. ఇప్పుడు చూద్దాం నెగేషన్ ఆఫ్ ఏ దట్ ఈస్ 0, 1 కి నెగేషన్ ఏంటి 0 డాట్ బి వాల్యూ 0 ప్లస్ ఏ వాల్యూ ఎంత 1 డాట్ బి కి నెగేషన్ అంటే 0 కి నెగేషన్ దట్ ఈస్ 1. సో 0 స్టార్ 0 0, 1 into 1 1, సో ఫైనల్ వాల్యూ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే both a b values are same, then exclusive R value 0. Both values are distinct, exclusive R equal to 1. సో ఓకేనా, ఇప్పుడు ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 సేమ్ రిజల్ట్ 0నే వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ 0 బి వాల్యూ 1 సేమ్, ఇక్కడ 1 వచ్చినట్టే 1నే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో a membership operator is similar to linear search అంటాం. లీనియర్ సెర్చ్ సో లీనియర్ గా సెర్చ్ చేసుకుంటుంది. సో అంటే ఏం లేదు, ఇన్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అని తీసుకున్నా, యాపిల్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ S1 అనుకుందాం, S1. And next S2 equal to app, app. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే S2 in S1. దిస్ మీన్స్ S2 అనేది S2లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో అది S1 లో ఉందా లేదా అని చెక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ S1 అనే స్ట్రింగ్ లో మీ S2 అనే స్ట్రింగ్ ఉంటే, అంటే S2 అనే స్ట్రింగ్ లో ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ S1 అనే స్ట్రింగ్ లో ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, ఉంటే ఇట్ రిటర్న్స్ ట్రూ. అదర్వైజ్ ఒకవేళ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ సో హెల్లో తీసుకున్నారు, బోత్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్, ఇది యాపిల్ ఇది హెల్లో. S2 in S1, if this condition is false. Why? Because అసలు మనకు మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇన్ అంటే మీనింగ్ అది. ఒకవేళ నాట్ ఇన్ రాశారు అంటే S2 అనే వర్డ్ S1 లో లేదు కదా, లేదు. ఎస్, దిస్ కండిషన్ ఈస్ ట్రూ. ఇలాంటి కేసెస్ లో ట్రూ. ఇలాంటి లేకపోతే ట్రూ, ఉంటే ఫాల్స్. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం లేదు కాబట్టి, హెల్లో అనే వర్డ్ యాపిల్లో లేదు కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఇక్కడ యాప్ అని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, యాప్ అనేది S1 లో ఉంది, S2 అనేది S1 లో
ఉంటే అది ట్రూ అవదు. వై? బికాస్ నాట్ ఇన్ అన్న ఉండకూడదు, ఉండకపోతేనే ట్రూ, ఉంటే